తన ఇంటి వారందరితో అక్కడ మాట మనం గమనించాలి. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు చర్చికి వస్తున్నారంటే మీరు ఒక్కరే చర్చికి వస్తున్నారు. మీ పిల్లలు ఏం చేస్తున్నారంటే గుటకాలు, లేకుంటే డ్రగ్స్, లేకుంటే డబ్బులు ఆటో, లేకుంటే పేకాట ఆడుతున్నారు. మీరు చర్చికి వస్తున్నారు, మీ భర్త ఏం చేస్తున్నాడంటే మద్యపానము కలిగినటువంటి దుకాణాలలో మద్యం సేవిస్తూ ఉన్నాడు. అదాత్మ ఒక్కళ్ళే వస్తున్నారు, మందిరానికి ఒక్కళ్ళే వస్తున్నారు. వచ్చిన వాళ్ళు కూడా సరైన భక్తి పరులుగా ఉండకోకుండా ఆదివారం ముసుగు వేసుకున్నంతవరకే భక్తి, ముసుగు తీసిన తర్వాత అంతా కూడా సాతాను యొక్క శక్తి కలిగిన వారిగా ఉంటున్నారు. ఆదివారము ముసుగు వేసుకున్నంత వరకే భక్తి, ముసుగు తీసేస్తే అంతా కూడా చీకటి కలిగిన కార్యాలు అని. కొర్నేలు జీవితంలో ఏ రకంగా ఉందంట, తన ఇంటి వారందరితో, అంటే చిన్నలు పెద్దలు యవనస్తులు, ఇంటిలో ఒకే వయసు కలిగిన వారు ఉండరు కదా, రకరకాలైన వయసు కలిగిన వారు ఉంటారు. వృద్ధులు ఉంటారు ఇంట్లో. ఎవరెవరు ఉంటారు? వృద్ధులు అనగా ముసలివారు ఉంటారు ఇంట్లో. ఎవరెవరు ఉంటారు? యవనస్తులు ఉంటారు ఇంట్లో. ఎవరెవరు ఉంటారు? చంటి బిడ్డలు ఉంటారు, గర్భిణీ స్త్రీలు ఉంటారు, పాలు త్రాగే బిడ్డలు ఉంటారు, అర్థాత్మ పెండ్లైన వారు ఉంటారు. వీళ్ళందరితో కూడా కలిసి ఈ కొర్నేలు ఏం చేస్తున్నాడు, తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై ఉండి, అంటే భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నాడనేటువంటి ఒక సర్టిఫికెట్ కూడా ఈ జీవగ్రంథం మనకు అప్పగిస్తుందంటే అతడు ఎంతటి భక్తిపరుడో ఒకసారి ఆలోచన చేసుకోండి. భక్తిపరుడును ఇంటి వారందరూ భయభక్తులు కలిగిన వారు, అంటే ఎన్ని భాగాలు వారు దాటుకుంటా ఉంటే దేవునికి సొత్తైన ప్రజలుగా ఉన్నారో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. కొర్నేలు లాంటి కుటుంబాలు ఈరోజు సంఘాలలో ఉండాలి. కొర్నేలు లాంటి కుటుంబాలు ఈరోజు సంఘాలలో లేక ఒక్కళ్ళే వస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా నామకార్థపు క్రైస్తవులుగా వస్తున్నారు. వాళ్ళు కూడా ఆదివారము క్రైస్తవులుగా వస్తున్నారు. సోమవారం నుండి శనివారం వరకు మళ్ళీ వాళ్ళు లోకానుసారమైన క్రైస్తవులే. ఆదివారం కూడా ఒక్క పూట క్రైస్తవులే. మళ్ళీ నిండు రోజులు 24 గంటలు క్రైస్తవులు కాదు వీళ్ళు. ఆదివారం నాడు 24 గంటలు క్రైస్తవులు కాదు, అర్థాత్మ. ఆదివారం 10 గంటల నుండి 2 గంటల వరకే వీళ్ళు క్రైస్తవులు, మిగతాదంతా లోకానుసారమైనది. సోమవారం నుండి మళ్ళీ శనివారం వరకు లోకానుసారమైన కుటుంబాలే అని కొర్నేలు జీవితంలో వాక్యము సెలవిస్తుంది. భక్తిపరుడును ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడును. కింద భాగంలో ప్రజలకు బహు ధర్మము చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడును. అంటే కొర్నేలు విషయాలలో అన్నీ కూడా చక్కటి మాటలే జీవగ్రంథంలో రాయబడి ఉన్నాయి. అంటే ఇంకొక చక్కగా లేని మాటలు కొర్నేలు జీవితంలో లేవు. ఇక చెడు మాటలు కానీ చెడు సంగతులు కానీ ఇక కొర్నేలు జీవితంలో లేవు. ఇక అన్నీ చక్కగా ఉన్నటువంటి తీర్చిదిద్దబడినటువంటి కొర్నేలు జీవితం దేవునిలో ఏ రకంగా ఉండాలో ఆ రకంగా కొర్నేలు జీవితం ఉంది. భక్తిపరుడు అంటున్నాడు, ఇంటి వారందరూ అంటున్నారు, భయభక్తులు కలిగిన వారు అంటున్నారు, మళ్ళీ దాన ధర్మాలు చేసేవాడు అంటున్నారు, మళ్ళీ ప్రార్థించేవాడిగా ఉన్నారనే వాక్యం సెలవిస్తుంది. ఇన్ని లక్షణాలు ఉంటేనే ప్రార్థన ముందుకు సాగుతుంది. వీటిల్లో ఏది తప్పిపోయినా ప్రార్థన సాగదు. ఈ జీవితాలలో ప్రార్థన లేదే కాదు, ప్రార్థన కుంటిపడిద్ది అన్నమాట. ప్రార్థన మిగిలిపోయిద్ది. ప్రార్థించే పెదవులు రావు, ప్రార్థించే హృదయం లేదు, ప్రార్థించే శక్తి లేదు. కానీ కొర్నేలుకి ప్రార్థన అంటే ఉన్నతమైన శక్తి, బలము కొర్నేలుకి. ఎల్లప్పుడూ ప్రార్థించేవాడు. ఎక్కడ రాయబడింది? ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన. ఎల్లప్పుడూ అంటే ప్రతి సమయము. ఓ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము ఎంత సమయం వ్యర్థం చేసుకుంటున్నాం, ఎంత సమయాన్ని మనము కాలయాపన చేసుకుంటున్నాం, ఎంత సమయాన్ని మనము వృధాగా పోగొట్టుకుంటున్నాం. కానీ కొర్నేలైతే ఎల్లప్పుడూ ప్రార్థించేవాడిగా ఉన్నాడు, భక్తిపరుడిగా ఉన్నాడు. ఇంటి వారందరూ కలిసి ప్రార్థించుకుంటున్నారు. ఈరోజు నువ్వు ఇంట్లో ప్రార్థన చేస్తే మీ యజమానుడు ప్రార్థన చేయడు,
ఈరోజు నువ్వు ఇంట్లో ప్రార్థన చేస్తే నీ కుమారులు ప్రార్థన చేయరు. ఈరోజు నువ్వు ఇంట్లో ప్రార్థన చేస్తే నీ కోడళ్ళు ప్రార్థన చేయరు. ఈరోజు నువ్వు ఇంట్లో ప్రార్థనకు మోకరిస్తే నీతో సహకరించే వాళ్ళు ఎవ్వరూ లేరు. ఏ కాకిగా నువ్వు ఒక మూలకు పోయి ప్రార్థన చేసుకునే జీవితాలు నీకు. కానీ కొర్నేలి జీవితంలో కుటుంబమంతా ప్రార్థించుకునే కుటుంబం అంతా దాన ధర్మాలు చేసే కుటుంబం అంతా భక్తి పరులు కలిగిన కుటుంబం అంతా కూడా ఆయనను ఆరాధించేటువంటి కుటుంబము. కాబట్టే ఆ ప్రార్థన ధూపములే దేవుని సన్నిధికి చేరి, దోతల దగ్గరకు చేరి, పేతురు దగ్గరకు చేరి, మళ్ళీ పేతురు కొర్నేలి గృహాన్ని దేవులాడుకుంటూ వచ్చి ఉన్నాడు. ఈరోజు నీ ప్రార్థన ఎక్కడి వరకు వెళ్తుంది? నీ ప్రార్థన ఎంత దూరం వెళ్తుంది జ్ఞాపకం చేసుకో. ప్రార్థనతోనే ముడిపడి ఉంది. ప్రార్థన ఎల్లప్పుడూ మనం ప్రార్థించేవారిగా ఉండాలి. ప్రార్థనలతోనే మన బ్రతుకులు జీవితాలు నిలవబడి ఉండాలి. లేకపోతే ఉపయోగము లేనే వాక్యం మనకు సెలవిస్తున్న అంశాన్ని మనం చూసుకోగలుగుతున్నాం. ఈరోజు మన జీవితాలలో ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి అనేక పర్యాయములు మనం ప్రార్థించేవారిగా ఉండాలి. దావీదు మహాశయుడు ప్రార్థనతో కన్నీరు కార్చినటువంటి కన్నీరు పరుపు తేలాడుచున్నదని ఆయన సెలవిచ్చి ఉన్నాడు కీర్తనకారుడు. ఈరోజు మన ప్రార్థన, మన కన్నీరు కొలత కొలుసుకుంటే ఎంత ఉంది కన్నీరు? ప్రార్థన ఎంత సమయం ఉంది? కన్నీరు ఎంత ఉంది అనేది మనం కొలత కొలుసుకోవాలి. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి ప్రియాతి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉన్నతమైనటువంటి సమయంలో మనమందరము కూడా దేవుని స్తుతించి, దేవుని మహిమపరిచి, దేవుని కొనియాడేవారిగా ఉందాం. కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ప్రార్థించుకుందాం.